సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్. సో బేసిక్‌గా ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ అదర్ దెన్ తెలుగు స్టేట్స్ అండి. బేసిక్‌గా కొన్ని లొకేషన్స్ ఇప్పుడు లైమ్‌లైట్‌లోకి వచ్చాయండి రియల్ ఎస్టేట్ వైస్‌గా. ఆ లొకేషన్స్ గురించి మాట్లాడబోతున్నాను. అసలు ఈ లొకేషన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? అసలే మీరు బేసిక్‌గా చూడండి, ప్రాపర్టీస్ అంటే ఎక్కువగా డెడ్ అసెట్స్ కొంటారు. అంటే ఓ 200 గజాలు, 500 గజాలు, 1000 గజాలు కొని వదిలేస్తారు. ఫ్యూచర్‌లో ఎప్పుడో గ్రో అవుతే అమ్ముతారు. కానీ ఆ గ్రో అయ్యే వరకు మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువగా ఉండదు. సో, ఈ లొకేషన్స్‌లో గాని మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే డెఫినిట్‌గా మీకు ప్రాపర్టీ గ్రోతు వస్తుంది. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా వస్తుందండి. అది ఏ విధంగా అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో, మనకు తెలిసిందే 2024 తర్వాత మన గవర్నమెంట్ ఒక మంచి డిసిజన్ తీసుకుందండి సెంట్రల్ గవర్నమెంట్. అది ఏంటంటే ఆ రామ్ మందిర్‌ని మళ్ళీ నిర్మించాలి అని ఉద్దేశంతో. బేసిక్‌గా మన ఇండియాలో ఏదైనా దేవుడికి బాగా పాపులారిటీ ఉంది, లేదు బాగా పూజిస్తున్నారంటే అది రాముడండి. సో, ఆ అయోధ్యలో రామ్ మందిర్‌ని మళ్ళీ నిర్మిద్దామని గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్న తర్వాత అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫుట్‌ఫాల్ అనేది ఇక్కడ బాగా పెరిగిందండి. యాక్చువల్లీ గవర్నమెంటు స్ట్రాటజీ ప్రకారంగా 2030 తర్వాత ఒక 20,00,00,000 జనాలు సంవత్సరానికి వచ్చి ఫుట్‌ఫాల్ వస్తుందని అనుకున్నారు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 2025 సింగిల్ ఇయర్ 50,00,00,000 జనాలు ఈ అయోధ్యకి రావడం జరిగిందండి. అయితే ఈ 50,00,00,000 జనాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది నేను మీకు చెప్పబోతున్నానండి. రూమ్స్ అనేది లేవు ఎక్కడ. అయోధ్యలో ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువున్నాయండి. సో, సడెన్‌గా ఎక్కడ రూమ్స్ లేవు, ఏమి లేవు. ఈ సిట్యుయేషన్‌లో ఈవెన్ ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రూమ్స్ అద్దెకిచ్చారండి. అంటే అంత స్కేర్సిటీ వచ్చింది మనకి. సో, అయోధ్యలో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా మీకు రిటర్న్స్ వస్తదనేది చెప్తానండి. అయోధ్యలో రియల్ ఎస్టేట్ అంటే ఒక ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువుంటుందండి. కంపేర్ టు హైదరాబాద్ అని చెప్పొచ్చు. అదేవిధంగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా బావుంటుందండి. హైదరాబాద్ ఈ రామ్ మందిర్ 7, 8 కిలోమీటర్స్ రేడియస్ లోపల చాలా తక్కువ రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఉన్నాయండి. కొన్ని మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వాటికి మెయింటైన్ చేస్తున్నారు. అటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో, జనాలు కూడా ఏ విధంగా ఎళ్తారంటే అయోధ్యలో అట్‌లీస్ట్ 2, 3 డేస్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నారండి. సో, నా సజెషన్ ఏంటంటే మనీ ఉంది అనుకుంటే ఒక 200 గజాల నుంచి 500 గజాల మధ్యన ఇన్వెస్ట్ చేయండి. ఈ అయోధ్యలో మనకి హ్యూజ్ రెసిడెన్సెస్ అయితే రిక్వైర్మెంట్ ఉందండి. సర్వీస్ అపార్ట్మెంట్స్ కావాలి, స్టూడియో అపార్ట్మెంట్స్ కావాలి, హోటల్ రూమ్స్ కావాలి. అంటే ఇక్కడ సిట్యుయేషన్ ఎట్లా ఉందంటే మీరు ఒక 300 గజాలు కొని, ఒక 4 స్టోరీడ్ బిల్డింగ్ కట్టి, ఒక ఒక 20, 30 మీరు స్టూడియో అపార్ట్మెంట్స్ కడితే లైన్ కడతారండి కంపెనీస్. అంటే లీజ్‌కి తీసుకోవడానికి. అంత డిమాండ్ ఉందండి ఇక్కడ. సో, అయోధ్యలో ఫ్యూచర్‌లో హ్యూజ్ ఫుట్‌ఫాల్ రాబోతుందండి. మన తిరుపతిలాగా నెక్స్ట్ తిరుపతి ఏదైనా ఐ మీన్ పిల్గ్రిమ్ లొకేషన్ ఉంది అవ్వబోతుందంటే అది అయోధ్య అండి. సో, దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ హ్యూజ్ రెసిడెన్సెస్ రిక్వైర్మెంట్ ఉందండి. స్టూడియో అపార్ట్మెంట్స్ ఉన్నది అంటే అసలు మీరు చూడండి, మీరు కావాలనుకుంటే కొన్ని యాప్స్ ఉన్నాయి. రూమ్స్ అవైలబిలిటీస్ చెక్ చేసుకోండి, దొరకవు మనకి అయోధ్యలో. అంత హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉందండి. సో, ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. దట్ టూ కొంతమంది ఏం ఆలోచిస్తారంటే అయోధ్యలో మనకు ఒక ప్రాపర్టీ ఉండాలి అని ఆలోచిస్తారు. మన తెలుగు వాళ్ళు చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అంటే నాకు ఎట్లా తెలిసిందంటే ఒక కంపెనీ నాకు ఫోన్ చేసి, "సార్ మీరు అక్కడ సోషల్ అంటే అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ కదా మీరు. ఎవరైనా ఉంటే మాకు అప్డేట్ చేయండి సార్. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు" అని అన్నారు. సో, మన తెలుగు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి అయోధ్యలో. ఈరోజు రేట్ ఎక్కువ ఉండొచ్చు కానీ రేపొద్దున్న రేట్ ఇంకా పెరిగిపోతుందండి. 300, 400% మనం ఇంక్రీజ్ చూడబోతున్నాం ఈ అయోధ్యలో. సో, అయోధ్య గురించి తెలుసుకుందాం అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డెఫినిట్‌గా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక స్టూడియో అపార్ట్మెంట్ కడుతున్నారండి అయోధ్యలో. అంటే నాకు తెలిసి 40 స్టూడియో అపార్ట్మెంట్స్ కడుతున్నారు.
వాళ్ళు స్క్వేర్ ఫీట్ 25,000కి అమ్ముతున్నారండి. అంటే ఒక 1000 స్క్వేర్ ఫీట్ స్టూడియో అపార్ట్మెంట్ 2.5 కోట్లకి అమ్ముతున్నారండి. అంటే హైదరాబాద్ కన్నా రేట్ ఎక్కువ ఉంది అక్కడ ప్రైస్ స్టూడియో అపార్ట్మెంట్. ఈ రెంటల్ ఇన్కమ్ కూడా అదే విధంగా వస్తుందండి. సో ఒక స్టూడియో అపార్ట్మెంట్కి ఏమీ లేదన్నా కూడా పర్ డే 5,000 రూపీస్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. సో అందుకే ఇక్కడ అంత గ్రోత్ ఉన్నది, అంత రిక్వైర్మెంట్ ఉన్నది. రియల్ ఎస్టేట్ బాగా ఎక్కువగా గ్రో అవుతుందండి. సో మీరు ఆహ్, ఆహ్, మీరు తెలుసుకుందాం అనుకుంటే అయోధ్యలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ లొకేషన్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు ఇమీడియట్‌గా రెసిడెన్సెస్ మనం కడితే ఇమీడియట్‌గా ఫుట్‌ఫాల్ ఎక్కడ ఎక్కువ వస్తుంది అనేది తెలుసుకుందాం అనుకుంటే యెస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా అయోధ్య ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ కూడా ఉందండి. దాంట్లో మీరు పింక్ చేయండి లేదా నన్ను కాల్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.